యూరప్లోని ఒక నిశ్శబ్దమైన పొగమంచుతో కప్పబడిన సముద్రతీర గ్రామంలో ఆరవనే యువకుడు నివసించేవాడు. ఆ గ్రామం చిన్నది. తరతరాలుగా అక్కడి ప్రజలు ఒకే జీవితం గడిపేవారు. ఉదయాన్నే చేపలు పట్టడం, సాయంత్రం ఇంటికి రావడం, భూమిని దున్నడం, పంటలు పండించడం. అదే జీవితం, అదే భవిష్యత్తు. వాళ్లకు ప్రపంచమంటే సముద్రం ముగిసేదాకా మాత్రమే. కాని ఆరవ్ మాత్రం అలా కాదు. ప్రతి రాత్రి గ్రామం నిద్రపోయిన తర్వాత ఆరవ్ ఒంటరిగా సముద్రతీరానికి వెళ్లి దూరమైన హారిజాన్ వైపు చూస్తూ ఉండేవాడు. అతనికి నీరు మాత్రమే కనిపించేది కాదు, అవకాశాలు కనిపించేవి. అతని మనసులో ఆ సముద్రం దాటి ఉన్న ప్రపంచం జీవించేది. ఆరవ్ దగ్గర సంపద లేదు, పెద్ద కుటుంబం లేదు, ఒక గొప్ప నౌక లేదు. అతని దగ్గర ఉన్న ఏకైక విలువైన వస్తువు అతని తాత ఇచ్చిన పాత చెక్క దిక్సూచి. అది గీతలతో నిండిపోయింది, పాడైంది. కాని ఆరవ్ దానికొక అర్థమిచ్చాడు. అది దారి మాత్రమే చూపించలేదు, ఆశ చూపించింది. గ్రామస్తులు అతన్ని ఎగతాళి చేసేవారు. డబ్బు లేకుండా పెద్ద కలలు పెట్టుకోవడం వ్యర్థమని వాళ్లు నమ్మేవారు. సాధారణ మనిషి సముద్రం దాటడం అసాధ్యమని అనుకునేవారు. కాని ఆరవ్ వాదించలేదు. తన జేబులోని దిక్సూచిని తాకుతూ ఒకే మాట నమ్మాడు: మన గమ్యం మన సంపదతో కాదు, మన సంకల్పంతో నిర్ణయించబడుతుంది. సంవత్సరాలు గడిచాయి. 20 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడి పొదుపు చేసి ఆరవ్ ఒక చిన్న పాత పడవను కొనుగోలు చేశాడు. అది బలహీనమైనదే, కాని అతనికది స్వేచ్ఛ. ఒక ఉదయం గ్రామం మౌనంగా చూస్తుండగా ఆరవ్ ఒంటరిగా సముద్రంలోకి ప్రయాణం ప్రారంభించాడు. తనతో పాటు ఒక కల, ఒక దిక్సూచి. మొదటి కొన్ని రోజులు సముద్రం ప్రశాంతంగా ఉంది. గాలి మృదువుగా వీచింది. ఆశ నిజంగా అనిపించింది. కాని 4వ రాత్రి ఆకాశం ఒక్కసారిగా నల్లబడిపోయింది. గాలి ఉగ్రంగా మారింది. ప్రపంచాన్నే కుదిపేసే ఒక భారీ తుఫాను సముద్రం నుంచి లేచింది. పర్వతాలంత ఎత్తైన అలలు పడవపై విరుచుకుపడ్డాయి. గాలి భయంకరంగా గర్జించింది. ఆరవ్ ఎంతగా పోరాడినా ఆ చిన్న పడవ ప్రకృతి ముందు నిలవలేకపోయింది. ఒక్క క్షణంలో పడవ ముక్కలయింది. ఆరవ్ చీకటి, చల్లని అట్లాంటిక్ సముద్రంలోకి విసిరివేయబడ్డాడు. శక్తి తగ్గింది, చూపు మసకబారింది. తరువాత నిశ్శబ్దం. ఆరవ్ కళ్ళు తెరిచినప్పుడు తుఫాను లేదు. తీవ్రంగా మండుతున్న ఎండలో ఒక నిర్మానుష్య ద్వీపంలో అతను పడి ఉన్నాడు. పడవలేదు, సరఫరాలు లేవు, చుట్టూ అంతులేని సముద్రం. తన జేబులో చెయ్యి వేశాడు. దిక్సూచి ఉంది, కాని అద్దం పగిలిపోయింది. ఆ క్షణమే ఆరవ్ మనసు విరిగింది. ఒంటరిగా, ఓడిపోయినట్టు ఏడ్చాడు. తన కలలు అర్ధంలేనివని అనిపించింది. కాని అతని లోపల ఏదో ఒక శక్తి లొంగలేదు. ఆరవ్ బ్రతికాడు. తాటి ఆకులతో ఒక చిన్న గుడిసె కట్టాడు. చేపలు పట్టడం నేర్చుకున్నాడు. వర్షపు నీటిని ఒక్క బొట్టు చొప్పున నిల్వచేశాడు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు 2 సంవత్సరాలయ్యాయి. ప్రతి ఉదయం ఆరవ్ ద్వీపంలోని అతి ఎత్తైన కొండపైకి ఎక్కేవాడు. కింద తీరంలో పెద్ద తెల్లరాళ్లతో ఒక సందేశం ఏర్పరిచేవాడు: పట్టుదలగా ముందుకు సాగు. అతను సహాయం కోరలేదు, అతను తన మనసును బలపరుచుకున్నాడు. ఒక సాయంత్రం విధి మళ్లీ పరీక్ష పెట్టింది. చేప వండుతుండగా వచ్చిన ఒక చిన్న మంట అతని పొడిగుడిసెను పట్టుకుంది. క్షణంలో అతని ఇల్లు, అతని శ్రమ, అతని ప్రపంచం అగ్నికి ఆహుతమయ్యాయి. ఆరవ్ మోకాళ్లపై కూలిపోయాడు. మొదట పడవ, తరువాత కల, ఇప్పుడు ఇల్లు. అన్నీ పోయినట్టుగా అనిపించింది. కాని అదే అగ్ని అతని ప్రాణాలను కాపాడింది. ఆ నల్లని పొగ ఆకాశంలోకి ఎగసింది. దూరంగా వెళుతున్న ఒక అంతర్జాతీయ సరుకునౌక ఆ పొగను గమనించింది. రక్షణ పడవ పంపబడింది. ఆరవ్ నౌకపైటి అడుగువేసినప్పుడు శరీరం క్షీణించింది, కాని కళ్లలో వెలుగుంది. అతని చేతిలో పగిలిన చెక్క దిక్సూచి అన్నీ గుర్తుచేసింది. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది: కొన్నిసార్లు మనం విపత్తు అనుకునేది మన రక్షణకు సంకేతమవుతుంది. ఆరవ్ గ్రామానికి ఓడిపోయినవాడిగా తిరిగి రాలేదు. అతను నౌకలోనే ఉండిపోయాడు. దిక్కులు తెలుసుకున్నాడు, సముద్రాల రహస్యాలు నేర్చుకున్నాడు, నక్షత్రాల భాషను అర్థం చేసుకున్నాడు. కాలక్రమేణా అతనొక గొప్ప అన్వేషకుడయ్యాడు. అతను నిరూపించాడు: పగిలిన దిక్సూచి కూడా దారి చూపించగలదు, వదలని మనిషి చేతిలో ఉంటే. నీతి:
మీ జీవితం కాలిపోతున్నట్లుగా అనిపించినప్పుడు ఆ పొగను గమనించండి. అది మీ మార్పుకు సంకేతం కావచ్చు. ఎప్పటికీ వదలద్దు, ఎందుకంటే మీ జీవితంలోని మలుపు, మీ కష్టమైన మిషం వెనక దాగి ఉంటుంది.